లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎవరి మీద వేసావు నిందలు? దెబ్బతీసింది ఎవరు? మనం బాప్టిజం తీసుకుంటాము, ఇంట్లోనేమో బాప్టిజం తీసుకొని క్రిస్టియన్లు పేర్లు పెట్టుకుంటా, ఇప్పుడు వచ్చి మళ్ళీ హిందువుల కోసం మాట్లాడితే ఎవడయ్యా వింటాడు? ఎవడు వింటాడు? మీరు రాజుగారు ఎవరిని ఆపాలి? లక్ష్మీకాంత్ గారు ఆగండి. నన్ను ఆపాల్సింది మీరు. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్ ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి మేడం. 1 మినిట్ మీరు క్లోజ్ చేయండి. మీరు 1 మినిట్ క్లోజ్ చేయండి. ఏం చేస్తున్నారు? ఇందాక నుంచి మనిషి అడ్డుపడుతుంటే మీరు చెప్పలేరా? ఇప్పుడు వచ్చి నా మీద చెప్తున్నారు. అంత ఫేవరిజం ఏంటండి? మీ మీద కాదండి, మీ మీద కాదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు ఉదయాన్నే. కాదు మేడం, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తే ఏం చేయలేము మేము ఇక్కడ. ఇప్పుడు ఆయన అడ్డు ఆపమనే చెబుతున్నాను, ఆయన ఆపమని చెప్తున్నాను. డిబేట్ అయిపోయాక ఆ వీడియో చూసుకోండి మీరు. ఆ డిబేట్ అయిపోయాక ఆ వీడియో చూడండి మీరు. ఆయన ఎన్నిసార్లు ఆగమని చెప్పాను ఒకసారి చూడండి. నా మీద పడతారేంటండి? నాకు అర్థం కావట్లేదు. ఉదయాన్నే నాకేంటి నా మీద ఎందుకు పడతారు మీరు? అసలు నేను మీకు చెప్తున్నా వినండి ఒకసారి. నేను ఎన్నిసార్లు పిలిచాను అడగండి ఒకసారి చూడండి. అరే మీరు వినండి మేడం, మీరు వినండి మేడం. మేడం మీరు వినండి మేడం, మీరు వినండి మీరు వినండి మేడం, మీరు వినండి మేడం. ఎందుకు ఉదయాన్నే ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తారు? ఉదయాన్నే ఎందుకు మేడం ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తారు? ఎందుకు మేడం? ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తారు? ఎందుకు? కాదు ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు మీరు? ఒక నిమిషం ఆగండి, సబ్జెక్ట్ మాట్లాడదాం. కూల్ గా ఉండండి మీరు. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. 1 మినిట్ క్లోజ్ చేయండి. 1 మినిట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మేడం 1 మినిట్ క్లోజ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి సార్, చెప్తున్నారు కదా. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఆమె టైంలోకి మీరు వచ్చి మాట్లాడే కరెక్ట్ కాదు కదా. ఆగండి ప్లీజ్, ఆగండి. మీరు చెప్పండి. 1 మినిట్ మాట్లాడండి మేడం. క్లోజ్ చేయండి, టైం అవుతుంది నాకు. సార్ ఇవాళ మీరు నిందలేసినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన, ఏదైనా రాష్ట్రంలో ఉన్నట్టు ఆయన మీద అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా, దొంగ కేసులు మీరు సృష్టించినప్పటికీ కూడా 151 తోటి ఆయన గెలిపించారంటే అర్థము మీరు ఎన్ని కథలు చెప్పినా కథలు జనాలు వినలేదు అని అర్థం. ఓకే, సో ఇవాళ మీరు చేస్తున్నటువంటి